ట్యాక్సులు కట్టం, ఇన్సూరెన్స్ తీసుకోం, ఫిట్నెస్ టెస్టులు చేయించుకోం, సేఫ్టీ రూల్స్ అస్సలే పాటించం. ఇది ప్రైవేట్ బస్సు ట్రావెల్స్ తీరు. ఎక్కడో బస్సును కొంటారు, మరెక్కడో రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు, ఇంకెక్కడో బస్సును నడుపుతూ ఉంటారు. ఏమైనా మాట్లాడితే మా బస్సు మా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇష్టం వచ్చినట్టు బస్సుల్ని రీమోడల్ చేపేస్తూ ఉంటారు. సీటింగ్ ను స్లీపర్స్ గా మార్చేస్తారు. రీమోడల్ చేశాక రిజిస్ట్రేషన్స్ చేయించరు. ఆక్యుపెన్సీ పెంచడమే ధ్యేయం అంటున్నట్లుగా వ్యవహరిస్తారు. అడ్డగోలుగా టికెట్ ధరల్ని పెంచేస్తారు. ఫెస్టివల్స్ వస్తే ఇక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు పండుగే పండుగ. 2-3 ఎక్కువ మాట్లాడితే 4 రెట్ల టికెట్ల రేట్లను అడ్డగోలుగా పెంచేస్తారు. అవసరం మనది కాబట్టి చచ్చినట్లు వాళ్ళు పెట్టిన రేట్లకే కొనుక్కోవాలి. ఇలా సాగుతోంది ప్రైవేట్ ట్రావెల్స్ దందా. ఇక బండి రోడ్డు ఎక్కిందంటే వాళ్ళు తొక్కిందే స్పీడు. ఇష్టం వచ్చినట్లు హైవేల్లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కనీసం బస్సులో ప్రయాణికులకు వసతులు ఉన్నాయా లేదా అనేది అస్సలు పట్టదు. టికెట్లు కొట్టామా, ప్రయాణికుల్ని గమ్యస్థానాల్లో ఏదో ఒక రకంగా పడేశామా, ఇలా సాగుతోంది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల వ్యవహారం. ఇదే ఇప్పుడు పలు ప్రమాదాలకు కారణమవుతోంది. స్లీపర్ బస్సులంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. కర్నూలు వద్ద జరిగిన కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం ఎన్నో ప్రశ్నల్ని సంధిస్తోంది. ఇంకా ఇలా ఎన్నో బస్సులు ఇష్టానుసారంగా రోడ్లపై తిరుగుతూ ఉన్నాయి. చలాన్లను కూడా పట్టించుకోకుండా అడ్డగోలుగా దూసుకువెళుతూ ప్రజల ప్రాణాన్ని పణంగా పెడుతున్నాయో లెక్కలేదు. ఇదంతా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యజమానుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. ఇక స్పీడ్ రూల్స్ పాటించకుండా నిబంధనల్ని తుంగలో తొక్కి పాత బస్సుల్ని రీమోడల్ చేయించి టికెట్ల రేట్లు పెంచేసి డబ్బుల్ని జేబులో వేసుకోవడమే దందా అన్నట్లుగా ప్రైవేటు బస్సుల్ని నడుపుతూ ఉన్నాయి చాలా యాజమాన్యాలు. వీళ్లకు ప్రయాణికుల సేఫ్టీతో అస్సలు పట్టింపు లేదు. కనీసం తమ డ్రైవర్ల ఫిట్నెస్ సేఫ్టీ గురించి కూడా ఆలోచించకుండా వందలు వేల కిలోమీటర్లలో ప్రైవేటు బస్సుల్ని ఇబ్బడి ముబ్బడిగా నడిపించేస్తూ ఉన్నారు. మరి ఈ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్కి బాధ్యులు ఎవరు? దీనికి సంబంధించి అసలు ఎలా ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది? దీనిలో ఇప్పటికే పోలీసులు దర్యాప్తును కూడా ముమ్మరం చేయడం జరిగింది. ఫోరెన్సిక్ నుంచి ఎలాంటి ఆధారాలు ఉంటాయనే వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో రవాణా శాఖ లొసుగులు బయటపడ్డాయి. ఆల్ ఇండియా పర్మిట్ పేరిట ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రమాదానికి గురైన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు డయ్యూన్ డ్యామ్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఆల్ ఇండియా పర్మిట్ తీసుకుంది. ఒడిశా రాయ్గఢ్లో ఆల్టరేషన్ ఫిట్నెస్ చేయించుకుంది. ఆల్టరేషన్లో రాయ్గఢ అధికారులు సీటింగ్ పర్మిషన్ జారీ చేశారు. కానీ వేమూరి కావేరీ ట్రావెల్స్ వారు 43 సీట్ల సీటింగ్ పర్మిషన్ తీసుకొని బస్సును స్లీపర్గా మార్చింది. 2018లో తెలంగాణలో బస్సు రిజిస్ట్రేషన్ చేశారు. 2023లో ఎన్ఓసీతో డయ్యూ డ్యామ్తో మరోసారి రిజిస్ట్రేషన్తో స్లీపర్ కోచ్గా మార్చారు. 200-300 చలానా ఉంటేనే రోడ్డుపై వాహనాన్ని నడపాలంటే భయపడే పరిస్థితి. కానీ ప్రైవేట్ ట్రావెల్స్కు రూల్సే లేవు. నా రూటే సెపరేటు అన్నట్లు వేలాది రూపాయల పెండింగ్ చలానాలు ఉన్నా రూల్స్ పాటించరు, ఫైన్లు కట్టరు. నిర్భయంగా రోడ్లపైన రై అంటూ పరుగులు తీస్తున్నారు. ప్రయాణికుల సేఫ్టీని గాలికొదిలేస్తూ ప్రమాదానికి గురవుతున్నాయి. దీనికి ఇవాళ కర్నూలులో జరిగిన వి కావేరీ ట్రావెల్స్ బస్సే ఉదాహరణ. వి కావేరీ ట్రావెల్స్ కు భారీ సంఖ్యలో బస్సులు ఉన్నాయి. ప్రమాదానికి గురైన వి కావేరీ ట్రావెల్స్ బస్సు చలానాలు కూడా పెద్ద సంఖ్యలో ఉండడంతో మిగతా బస్సుల పరిస్థితి ఎలా ఉండొచ్చని 10 టీవీ పరిశీలిస్తే పెండింగ్ చలాన్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయనే విషయం వెలుగులోకి వచ్చింది. వి కావేరీ ట్రావెల్స్ కు సంబంధించి కొన్ని బస్సుల నెంబర్లను సేకరించి పరిశీలిస్తే వాటికి వేలాది రూపాయల చలాన్లు ఉన్నాయి. ఇందులో నో ఎంట్రీ, నో పార్కింగ్, ఓవర్ స్పీడ్ కు చెందిన చలాన్లే అధికంగా ఉన్నాయి. వి కావేరీ ట్రావెల్స్ కు చెందిన NL01B4422 బస్సుకు 20,000 రూపాయలకు పైగా చలాన్లు ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఈ బస్సు చలాన్లను కంపెనీ కట్టడం లేదని తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ ఈ చలాన్ స్టేటస్ చూస్తే అర్థమవుతుంది. ఇక మిగిలిన బస్సుల విషయానికి వస్తే వేమూరి కావేరీ ట్రావెల్స్ కు చెందిన NL07B0770 ఈ బస్సుకు 17,000 రూపాయలకు పైగా చలాన్లు ఉన్నాయి. ఈ బస్సుకు 2024 డిసెంబర్ నుంచి చలాన్లు కట్టడం లేదు. ఇదే ట్రావెల్స్ కు చెందిన NL01B2987 బస్సుకు 14,000 రూపాయలకు పైగా చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈ బస్సుకు 2024 జనవరి నుంచి చలాన్లు చెల్లించడం లేదు. వేమూరి కావేరీ ట్రావెల్స్ కు చెందిన NL01B3580 బస్సు విషయానికి వస్తే 10,000 రూపాయలకు పైగా చలాన్లు, AP39UM1666 బస్సుకు దాదాపు 11,000 చలాన్లు చెల్లించాల్సి ఉంది.
ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఓ 7-8 బస్సుల సమాచారాన్ని 10 టీవీ సేకరిస్తే అందులో అన్నిటికీ పెద్ద మొత్తంలో చలాన్లు ఉన్నాయి. వి కావేరీ ట్రావెల్స్ భారీ సంఖ్యలో బస్సులు ఉండడంతో ఆ సంస్థకు చలాన్లు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. మిగతా ట్రావెల్స్ పై కూడా ఆర్టీఏ అధికారులు దృష్టి సారిస్తే ఆయా బస్సుల పెండింగ్ చలాన్ల చరిత్ర మొత్తం బహిర్గతమవుతుందనే టాక్ వినిపిస్తోంది. సామాన్యుల భరతం పట్టేలా వ్యవహరించే పోలీసులు ఈ బస్సుల జోలికి ఎందుకు వెళ్లటం లేదని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. సో ఈరోజు జరిగిన కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి అసలు ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది, ఈ ఫైర్ ప్రమాదాలు అనేవి ఎలా జరుగుతూ ఉంటాయి, అంత ఫాస్ట్గా ఫైర్ అంటుకోవడానికి రీజన్స్ ఏంటి, అలాంటి టైంలో ప్రయాణికులు ఎలా బయటపడాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు ఎక్స్క్లూజివ్ ఆటోమోటివ్ ఫైర్ ఫారెన్సిక్ నిపుణులు జుబేర్ అలీ ఖాన్ గారు. జుబేర్ అలీ ఖాన్ గారు, మనం చూసిన మార్నింగ్ నుంచి కూడా కర్నూలు బస్ ఇన్సిడెంట్లో 20 మెంబర్స్ వరకు ప్రాణాలు కోల్పోవడం, అంటే బస్కి సంబంధించి అంటే స్లీపర్ కోచ్లు అంటేనే భయపడిపోయేటువంటి పరిస్థితి ఉంది. సో యాజ్ ఏ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ గా మీరు ఏం చెప్తారండి, ఈ ప్రమాదానికి మూల కారణం అంటే మీ విశ్లేషణ ఏంటి? నమస్తే మేడం. ఈ మెయిన్ మూల కారణాలకు వెళ్తే ఒక కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ ప్రకారము నంబర్ ఆఫ్ కాజెస్ చాలా ఉంటాయి. ఒక ఎఫెక్ట్ అంటే ఈ ఫైర్. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో మన దృష్టి అంతా ఫైర్ మీదే ఉంటుంది. నంబర్ ఆఫ్ కాజెస్ ని విశ్లేషించాలి అంటే దాంట్లో మొట్టమొదటి కారణం ఏంటి అంటే ఈ ఫైర్ అయినప్పుడు ఫైర్ ర్యాపిడ్ గా గ్రో కాదు, అందు గురించి ర్యాపిడ్ గా ఇట్ ఈస్ నాట్ ఎక్స్ప్లోజివ్ ఇన్ నేచర్, అంటే పేలుడుకు సంబంధించిన పదార్థం కాదు. ఫైర్ స్లోగా ట్రావెల్ చేస్తుంది కాబట్టి అంతమంది బతికి బయటపడ్డారు ఆ బస్సులో నుంచి. మిగతా వాళ్ళు పోవడానికి కారణం ఒకటి, రీజన్ నెంబర్ 1 ఏంటంటే కన్ఫైన్డ్ స్పేస్. మామూలుగా ఇంటర్నేషనల్ సేఫ్టీ కోడ్ ప్రకారము, NAPA కోడ్ ప్రకారము ఇగ్రెస్ క్యాలిక్యులేషన్ అని ఉంటాయి. అంటే బస్సుని ఒక 10x10 రూమ్ల సైజులో అనుకోని విధంగా అక్కడ ఉన్న వ్యక్తుల్ని బయటికి తీసుకురావాలి అంటే వాళ్ళంతకు వాళ్ళు బయటికి రావాలి అంటే దానికి చాలా టెక్నికల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. అంటే అక్కడ స్పేస్ ఎక్కువ ఉండాలి, ఒక మనిషి నిటారుగా నిలబడి ప్రయాణించడానికి వే ఉందా లేదా, ఆ పరేడ్ నుంచి బయటికి పడగలదా లేదా, ఎంతసేపు పడుతుంది, ఇవన్నీ కోడ్స్ కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే ఈ ప్రమాదాన్ని చాలా వరకు తీవ్రతను తగ్గించవచ్చు. నంబర్ 1. నంబర్ 2, రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ లగేజ్ బస్సుల్లో కింద లగేజ్ పెట్టేసి ఆ లగేజ్లో మండే స్వభావం ఉన్న వస్తువులు ఎన్నైనా ఉండొచ్చు. ఆ ఉన్నప్పుడు ఆ లోడ్ కార్గోలో ఏం తీసుకెళ్తారో ఎవరికి తెలియదు. కాబట్టి ఆ కార్గోలో పేలుడు పదార్థాలకి సంబంధించి లేకుంటే బాగా మంటల్ని ఫాస్ట్గా చెందడానికి ఇలాంటి మెటీరియల్ ఉందా లేదా మనకు తెలియదు. ఆ మెటీరియల్ తీసుకెళ్ళడానికి ఆ మెటీరియల్ ఇంకో రెండో కారణం. మూడో కారణము, ఇవన్నీ రాత్రిపూట జరుగుతాయి. ఎందుకంటే రాత్రిపూట మనిషి అచేతన వ్యవస్థలో ఉంటాడు, పడుకొని ఉంటారు కాబట్టి అలర్ట్నెస్ అంటే న్యూరలాజికల్గా అలర్ట్నెస్ రాదు. వచ్చిన వాళ్ళు త్వరగా బయటపడడానికి అవకాశం ఉంది. ఈ ఎవరైతే బయటపడ్డారో అదృష్టవశాత్తు వాళ్ళందరూ అడిగిన ఒకటే సమాధానం చెప్తారు, త్వరగా దే కుడ్ ఏబుల్ టు టేక్ ఎన్ యాక్షన్. అది వాళ్ళని బతికిచ్చింది. పాయింట్ నెంబర్ 3 అంటే ఏంటి మేడం, ఈ ఏదైతే ఎప్పుడైతే సీట్ కాలుతుందో ఆర్ మండే స్వభావం ఉన్న ఏదైనా వస్తువు కాలుతుందో కన్ఫైన్డ్ స్పేస్లో, అంటే కన్ఫైన్డ్ స్పేస్ అంటే ఇప్పుడు మనకు 4 వైపుల నుంచి ఎటువైపు వెళ్ళడానికి లేదు, అది కన్ఫైన్డ్ స్పేస్. దాంట్లో నుంచి సీట్లో వచ్చిన పాలియూరిథిన్ ఫోమ్ ఏదైతే ఉంటుందో అది కాలినందువల్ల ఆ కాలినప్పుడు మంటలతో పాటు స్మోక్ వస్తుంది కదా, ఆ స్మోక్ ఇన్హేల్ చేసి చాలా మంది అన్కాన్షియస్ అయిపోతారు, టాక్సిక్ స్మోక్ అంటారు. సో అది అలా దాంట్లో నుంచి స్పృహ తప్పి పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అప్పుడు స్పృహ తప్పి పడిపోయినప్పుడు అన్కాన్షియస్ అయినప్పుడు అక్కడ అలర్ట్నెస్ ఏం చేసినా ఆ మనిషిని ఏం చేయలేదు. అది ఈ మెయిన్గా 4 కారణాలు. అన్నిటికంటే మనం ముఖ్యంగా సాధించాల్సింది ఏంటంటే ఇలాంటి జరిగే స్థలాన్ని బట్టి ఆ హైవేను బట్టి అక్కడ ఏదైనా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోగలిగితే మెయిన్గా తీసుకోగలిగితే ఆ డ్రైవర్ కనుక ఆయనకి ట్రైనింగ్ అదంతా ఉంటే అలర్ట్నెస్ ఉంటే అది అవుతుంది. కానీ ఈ విషయంలో దురదృష్టవశాత్తు డ్రైవర్ బస్సు విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టు ఆ మీడియాలో చూశాను. ఇది మేడం మెయిన్ కారణం. అలీ ఖాన్ గారు, అంటే మెయిన్ గా ఎలాంటి ఫారెన్సిక్ పరంగా ఎలాంటి ఆధారాలను సేకరించినట్లయితే అసలు ఇది మొత్తం ఇన్సిడెంట్ ఇలా జరిగింది అనే అవుట్పుట్ బయటకు వస్తుందని అంటారు?
అవును మేడం. అది ఖచ్చితంగా ఎలాంటి వర్క్ చేయాలంటే ఆ బస్సును పక్కకు తీసుకొని బస్సును మొత్తం పోస్ట్ మార్టం చేస్తే ఏదైతే మనం హ్యూమన్ బాడీని పోస్ట్ మార్టం చేస్తామో బస్సులో టెక్నికల్ పార్ట్లన్నీ ఒక్కొక్కటి ఎగ్జామిన్ చేసుకుంటూ రావాలి. ఒక 60-70 పేజీలు రిపోర్ట్ అవుతుంది. ఎందుకంటే నేను గత 20 సంవత్సరాల నుంచి ఇదే చేస్తున్నాను. రీసెంట్గా అమెరికా, ఆస్ట్రేలియా వెళ్ళొచ్చాను. ఒక తెలుగుడిగా చాలా గర్వపడుతున్నాను ఆ విషయంలో. ఎందుకంటే దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు కాబట్టి అమెరికా వెళ్ళి ట్రైనింగ్ వచ్చాను, ఆస్ట్రేలియా వెళ్ళి ట్రైనింగ్ వచ్చాను. ఎక్స్క్లూజివ్ ఈ ఆటోమోటివ్ వెహికల్ మీదే. ఈ బస్సును మొత్తంగా క్షుణ్ణంగా పరిశీలాలంటే 2 నుంచి 3 రోజులు పడుతుంది. ఆ పార్ట్స్ అన్ని డిస్మాంటిల్ చేసి ఒక్కొక్కటి తీసుకొని ఈ మొత్తం బస్సులో ఏ పార్ట్ విక్టిము, ఏ పార్ట్ సోర్స్ ఆఫ్ హీట్, అంటే అండర్నీత్లో ఉండేవన్నీ మెటల్ పార్ట్స్. మరి అంత త్వరగా ఫైర్ ఎలా వ్యాపించింది, అదొక కారణం. ఇంకోటి డీజిల్ ట్యాంక్. డీజిల్ ట్యాంకు మన సినిమాల్లో టీవీలో చూపించినందుగా ఏ బస్సు గాల్లో తేలదు. ఇది మాత్రం ఖచ్చితంగా అందరు గమనించాల్సిన విషయం. ఎందుకంటే టెక్నికల్గా మాట్లాడాలి అంటే డీజిల్ ట్యాంకు పేలాలి అంటే బ్లీవీ ఎఫెక్ట్ అంటారు. BLEVE అంటే దాని అర్థం ఏంటంటే ఒక మండే స్వభావం ఉన్న లిక్విడ్తో ఉన్న ట్యాంకు చాలాసేపటి వరకు ఫైర్కి ఎక్స్పోజ్ అవుతే అది ఎక్స్ప్లోయిడ్ అయినప్పుడు ఈ బస్సు ముక్కలు అవుతుంది. అలాంటి విషయం ఏం జరగలేదు. కాబట్టి అక్కడ డీజిల్ ట్యాంక్ ఎక్స్ప్లోజన్ అన్న విషయం లేదు. అయితే గీతే ఈ సాల్వేజ్ ఆపరేషన్లో గుంజడంలో దానికి ఏదైనా హోల్స్ పడి ఉండొచ్చు, ఆ డీజిల్ ట్యాంకు డ్యామేజ్ ఏదైనా అయి ఉండొచ్చు. అంతేకాని ఈ ఫైర్ వల్ల అయితే కాదు. అది కాకుండా డీజిల్ కంటే పెట్రోల్ కంటే డీజిల్ చాలా లోగా మంటుకునే స్వభావం ఉన్న లిక్విడ్ అది. ఈ బేసికల్గా అక్కడ అలాంటి మొత్తం చూడాలంటే ఒక 3 days పడుతుంది. అలా నేను చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవి కాకుండా మన కొండగట్టు అని ఒకసారి జరిగింది, 100 members చనిపోయారు. ఆ యాక్సిడెంట్ రీకన్స్ట్రక్షన్ కూడా నేనే చేశాను. ఈ బస్సులో కూడా జరిగిన విషయంలో మనకు ఒక వివరణకు రావాలి, ఒక ఆధారణ సేకరించాలంటే ఆ 2-wheeler యాక్సిడెంట్ అయిన స్థలము, ఈ బస్సు మీద మొత్తం కలిపి ఒక 4-5 days పనిచేస్తే అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత అలీఖాన్ గారు, అయితే ఈ బస్సు ప్రమాదంలో మనం చూసాం ఆల్మోస్ట్ 20 members వరకు చనిపోయారు. అంటే వారిని అసలు వారి మరణాన్ని ఎలా ధృవీకరిస్తారు? ఎందుకంటే మొత్తం బర్న్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ ఫోరెన్సిక్ యాక్ట్ ఎలా ఉంటుందండి అసలు? అక్కడ ఫోరెన్సిక్ యాక్ట్ అంటే మేడం మామూలుగా DNA మనకు అల్టిమేట్ ఆధారం. ఎక్కడైనా సరే DNA తీసుకొని వాళ్ళు DNA శాంపుల్ చేస్తారు. ఎవరు వచ్చి క్లెయిమ్ చేస్తారో మా వాళ్ళది ఈ బాడీని వాళ్ళ DNAతో కంపేర్ చేసుకుంటారు. అది ఓకే. అయితే మెయిన్గా మనం చూస్తే ఇలాంటి ఫిట్నెస్ లేని బస్సులు మనం చూస్తూ ఉన్నాము. చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. ఇందాక మీరు కూడా చెప్పారు బస్సు ప్రమాదం అంటే బస్సు ఎక్కిన తర్వాత అసలు ఏదైనా ఇలాంటి ప్రాబ్లం వస్తే బయటికి రావడానికి చాలా ప్రాబ్లమ్స్ అయ్యి మొత్తం బస్సు అంతా కాలిపోతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం కదా. అంటే దీనిపైన మీరు ఏమంటారు? అసలు ఎలాంటి ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలంటారు బస్సు యాజమాన్యాలు? మెయిన్గా బస్సు యాజమాన్యాలు అంటే ప్రతి బస్సు ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మన ఫ్లైట్లో మీరు ఎవరికైనా ఇష్టం ఉన్నా లేకపోయినా ఫ్లైట్లో ప్రయాణం చేయాలనుకో టేక్ ఆఫ్ తీసుకునే ముందు బెల్ట్ ఎలా పెట్టుకోవాలి, బెల్ట్ ఎలా దానికి ఫిట్గా పెట్టుకోవాలి, ఆక్సిజన్ ఎలా కిందికి వస్తే ఎలా పెట్టుకోవాలి, ఒకవేళ విమానం అత్యవసర పరిస్థితుల్లో నీళ్ళలో దిగరైతే ఆ నీళ్లలో ఎలా దిగినప్పుడు ఎలా ఇవన్నీ చెప్తారు మేడం. ఇలాంటిది ఒకటి యాజమాన్యం ప్రతి బస్సులో ప్రతి జర్నీ స్టార్ట్ అయ్యే ముందు ఆ LCD డిస్ప్లే ద్వారానో లేకుంటే అక్కడ ఉన్న ఒక ట్రైనింగ్ చేసో లేకుంటే ఆ క్లీనర్గా చెప్పాలి. అదొకటి. రెండోటి ఏంటంటే మేడం ప్రతి ఒక్క గ్లాస్కి హ్యామర్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మేడం, మనందరికీ కార్లు ఉన్నాయి. కారు కనుక ఎదురుగా హిట్ అయిపోయి డోర్లు రానేరు పరిస్థితిలో బయటికి ఎవ్వరూ రాలేరు. ఎంత అనుకుంటారు కానీ సినిమాలో చూపించినట్టు చేత్తో కొట్టి అవన్నీ జరగవు మేడం. కాబట్టి 150 రూపాయలు పెడితే అమెజాన్లో ఒక హ్యామర్ దొరుకుతుంది. అది కార్ పక్కన డ్రైవర్ పక్కన గేర్ రావడం పక్కన పెట్టుకుంటే దాన్ని కొట్టి బయటికి రావచ్చు. అలాగే ఈ ప్రతి బస్సులో మన పాలెం బస్సు సంఘటన జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు అన్ని డిపార్ట్మెంట్లు ఏకమై ఓల్వో వాళ్ళని పిలిచి ఓల్వో డిజైన్నే మార్పించారు. అలాగా అప్పుడు ఓల్వో డిజైన్ ప్రతి ఒక్క ఓల్వో బస్సులో మీకు కొత్త బస్సులు అయితే ప్రతి ఒక్క గ్లాస్కి ఒక హ్యామర్ ఉంటుంది. ఆ హ్యామర్ గురించి దాన్ని ఎందుకు అక్కడ పెట్టామని ప్రయాణికుడికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాడు విన్నా వినకపోయినా అలా ఎక్స్ప్లెయిన్ చేస్తే కాస్త కోస్త ఎడ్యుకేషన్ వస్తుంది. ఇలాంటి సంఘటనలు ఇప్పుడు దీన్ని జరగకుండా ఉండడానికి ఏమీ చేయలేము, కానీ జరిగినప్పుడు తీవ్రతను తగ్గించుకోవడానికి మన ప్రయత్నం మనం చేయొచ్చు.
అలానే మెయిన్గా ఇప్పుడు మీరు చెప్పారు సార్, చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇన్సిడెంట్స్ బేస్డ్గా మీరు ఫారెన్సిక్ దానికి సంబంధించి రిపోర్ట్స్ కూడా రెడీ చేస్తూ ఉంటారు కదా. అంటే వాటిని పరిగణలోకి తీసుకొని ఫర్దర్గా జరిగేటువంటి ఇలాంటి బస్ యాక్సిడెంట్స్ని, ఆ లోపాలని కప్పిపుచ్చుతూ బస్సుల మోడలింగ్ కానీ, రీమోడల్ కానీ, లేదంటే వాటి రిజిస్ట్రేషన్ కానీ, ఇలాంటి వాటిలో తీసుకొచ్చేటువంటి నామ్స్లో ఏమైనా చేంజెస్ జరుగుతూ ఉంటాయి సార్ అలాగా? జరుగుతున్నాయి మేడం. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మోటార్ వెహికల్ యాక్ట్, సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్ ఏదో దాంతో జరుగుతూ ఉంటాయి, రీసెర్చ్ అవుతుంది. రీసెంట్ గా మన ఇండియాకి హార్ట్ లాగా ఏఆర్ఐ ఉంది, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. అక్కడ నేను వెళ్ళినప్పుడు అక్కడ ట్రైనింగ్ అయ్యి వచ్చాను. అక్కడ వాళ్ళు చెప్పారనమాట, ఈ ఏదైతే మోడిఫికేషన్స్ వస్తున్నాయో ఎవ్రీ ఓఈఎం మన కంపల్సరీగా ఇవి ఫాలో చేయాలని మోడిఫికేషన్ కొత్త బస్సుల్లో వస్తున్నాయి మేడం. పాత ఇది 2018 బస్ అనుకుంటాను, కాబట్టి దీంట్లో అవన్నీ లేకపోవచ్చు. అంటే ఇప్పుడు ఎలా చాలా అడ్వాన్స్డ్గా మారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అండ్ మీరు దేశ విదేశాల్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ పైన మీరు ఫారెన్సిక్ నివేదికలు కూడా ఇచ్చి ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ మన ఇండియాలో కావచ్చు, మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ని నివారించడానికి ఎలాంటి సాంకేతికతను తీసుకువస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు యాజ్ అన్ ఎక్స్పర్ట్? సాంకేతికను తీసుకురావాలి అంటే మేడం, ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్నప్పుడు ఎనీ అమౌంట్ ఆఫ్ హీట్ డెవలప్ అయినా, ఉష్ణోగ్రత పెరిగినా, ఆ ఉష్ణోగ్రతని ఇమీడియట్గా తీసుకొని ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఆటోమేటిక్, అంటే మానవ ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా స్ప్రే చేసే సిస్టమ్ ఇప్పటివరకు విదేశాల్లో అమల్లో ఉంది. అది ఇంజిన్ కంపార్ట్మెంట్లో ఉంటుంది. అలాగే ప్యాసింజర్ కంపార్ట్మెంట్ కూడా, ఇప్పుడు ఇది ఇంజిన్ కంపార్ట్మెంట్కి ఏమాత్రం సంబంధం లేని ఫైర్ ఇది. ఈ పర్టికులర్ కర్నూలు కేసులో ఇంజిన్ కంపార్ట్మెంట్ చాలా సేఫ్గా ఉంది. అక్కడ ఎక్స్టీరియర్ పెయింట్ కూడా ఏమీ కాలేదు. అంటే నేను పర్సనల్గా వెళ్ళలేదు, మీడియాలో చూశాను క్లిప్పింగ్స్. దాంట్లో ఎక్స్క్లూజివ్గా మీకు పెయింట్ ఎలాంటి రకం డ్యామేజ్ లేదు. అంటే ఫైర్ లిమిటెడ్, మీకు రియర్ సైడ్ టైర్ కూడా బాగున్నాయి. ఆ ఫైర్ లిమిటెడ్ టు ద లగేజ్ కంపార్ట్మెంట్, అదే కార్గో కంపార్ట్మెంట్, ఆ పైన సీట్లలో. ఎక్కువ మంది రేపొద్దున పోస్ట్ మార్టం నివేదికలో బయటపడే విషయం ఏంటంటే, రాదర్ దెన్ ద థర్మల్ బర్న్స్ కంటే ఇన్హేలింగ్ ద టాక్సిక్ స్మోక్. అప్పుడు ఏమవుతుందంటే గుండె ఊపిరి ఆగిపోతుంది. ఇన్హేలింగ్, ఆ కంఠంలో అంతా జామ్ అయిపోయి ఉంటుంది, అదంతాను మీకు బయటపడుతుంది. కాబట్టి ఇలా మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేయాలి అంటే బేస్డ్గా టెంపరేచర్ కంట్రోల్ చేసుకొని, ప్లస్ ఆటోమేటిక్ ఫైర్ ఎగ్జిస్ట్. ఇప్పుడు బాల్స్ ఉన్నాయి మేడం, ఫైర్ బాల్స్ అని ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే ఫైర్ అవుతుందో ఆ బాల్ ఆటోమేటిక్గా ఫైర్ ఎక్స్టింగ్విషర్ పౌడర్ని స్ప్రెడ్ చేస్తుంది. అది స్ప్రెడ్ చేసిన తర్వాత అలాంటివి ఒక్కొక్క సీటుకి ఒకటి పెట్టుకున్నా పర్లేదు. చాలా మంది ఇవన్నీ ఇలా సాంకేతికను ఉపయోగించుకుంటే ఆ బస్ ఆపరేటర్లు కానీ, బస్ డ్రైవర్లు కానీ, అధికారులు కానీ, ఇప్పుడు ఒక విషయాన్ని మనం కంపల్సరీగా చేయాలంటే చట్టం తీసుకురావాలి, దానికి చాలా టైం పడుతుంది. ఇదంతాను ఎన్ని ప్రభుత్వాలు ఏం చేసినా మనలో జాగ్రత్త రావాలి, పబ్లిక్లో జాగ్రత్త రావాలి, ఆ ఆపరేటర్ల జాగ్రత్త వస్తే ఈ సాంకేతికత చాలా వరకు ప్రమాదాలని అరికట్టచ్చు, దాని తీవ్రతను తగ్గించట్టు. ప్రమాదాన్ని ఎలిమినేట్ చేయలేము, తీవ్రతను తగ్గించుకోవడానికి సాంకేతికని యూజ్ చేసుకోవచ్చు మేడం. ఇప్పుడు ఆల్రెడీ వెస్ట్రన్ కంట్రీస్లో నేను వెళ్ళి చూసి వచ్చాను. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఆటోమేటిక్ స్ప్రింక్లర్గా ఫైర్ పౌడర్ స్ప్రే చేయడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అలానే అలీఖాన్ గారు, మెయిన్గా మనం చూసినట్లయితే ఇప్పుడు ఫిట్నెస్ లేని బస్సులే కావచ్చు, లేదా చలాన్లు ఉన్నటువంటివి, ఓవర్ స్పీడ్, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇవి మాట్లాడుకుంటున్నాం, కానీ ఇవి రెగ్యులర్గా కూడా మనం తరచూ ఎక్కడో ఒక చోట వీటిని అయితే ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం. అయితే ఈ బస్సులు నడిపించేటప్పుడు ప్రతి బస్కి కూడా ఎలాంటి సేఫ్టీ మెజర్స్, అంటే మినిమం సేఫ్టీ మెజర్స్ ఉండాలని మీరు భావిస్తున్నారు? సేఫ్టీ మెజర్ కంటే మేడం, సేఫ్టీ ఏదైతే తీసుకుంటారో డ్రైవర్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. అది మన ఇండియాలో మిస్సింగ్. ఎందుకంటే డ్రైవర్ ప్రొఫెషన్ ఎవరికి ఇష్టం లేని పదవి అది. ఎవరైనా సరే, ఇప్పుడు నా తమ్ముడు కానీ, నా అన్న కానీ, నేను డ్రైవర్ కావాలని నేను కోరుకోను, కానీ డ్రైవర్ లేకపోతే మన జీవితం లేదు. ఒక 40 మంది కలిసి బస్సులు ఎక్కుతున్నారంటే 40 ప్రాణాలు డ్రైవర్ మీద నమ్మకంతో పెడుతున్నారు. సో ఆ డ్రైవర్ కనుక ఎడ్యుకేట్ అయిపోయి, డ్రైవర్ కనుక ఇంప్లిమెంట్ అయ్యి, ఈ విషయంలో డ్రైవర్ ఒకవేళ జాగ్రత్త పడింటే కనీసం కొన్ని ప్రాణాలైనా కాపాడేవాళ్ళం. డ్రైవర్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ మేడం, దాని మీద ఫోకస్ చేయాలి అందరు కలిసి. అయితే ఇక్కడ మనం చూస్తే, అంటే డ్రైవర్స్ పైన కూడా ఓవర్లోడ్ వేస్తున్న యాజమాన్యాలు అనేటువంటి వర్షన్ కూడా వినిపిస్తోంది. అంటే ఇద్దరు డ్రైవర్స్ వర్క్ చేయాల్సిన చోట ఒక సింగిల్ డ్రైవర్ వేలాది కిలోమీటర్స్ కూడా ట్రావెల్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ యాజమాన్యాల తీరును మీరు ఎలా చూస్తారు?
యాజమాన్య తీరు కంటే మేడం డ్రైవర్కి ప్లస్ అన్ని కిలోమీటర్లు నడపడానికి పడుకోవడానికి కూడా నేను చూసిన నా అనుభవం ప్రకారం అయితే వాళ్ళకు పడుకోవడానికి కూడా ఒక సీట్ ఇస్తారు ప్రైవేట్లో. బట్ ఎనీవే మీరు అన్నట్టుగా కమర్షియల్ ఎలిమెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ డ్రైవర్కు ఇద్దరు డ్రైవర్లను పెట్టి ఒక 1000 కిలోమీటర్లు అంటే 500 కిలోమీటర్లు ఇప్పుడున్న కొత్తగా వచ్చే మోడల్ బస్సులో అంత అలసట రాదు మేడం డ్రైవర్లకి. బట్ కొద్దిగా అటువైపు దృష్టి సారిస్తే బాగుంటుంది నా ఉద్దేశం. అలానే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత అంటే ప్రతి ఇన్సిడెంట్ మనకు ఖచ్చితంగా ఒక లెసన్ అనేది నేర్పిస్తుంది కదండి. దాని త్రూ మనం నేర్చుకునేది చాలా ఉంటుంది. ఈ రోజు జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ ద్వారా అంటే ఎలాంటి లెసన్ అనేది మనకు వస్తుంది? అండ్ ఎస్పెషల్లీ ఇన్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ ద్వారా సేకరించినటువంటి క్లూస్ కానీ మీరు ఇచ్చేటువంటి రిపోర్ట్స్ త్రూ కానీ ఈ బస్ యాక్సిడెంట్ ఎస్పెషల్లీ ఇన్ ఫైర్ యాక్సిడెంట్స్లో మనం ఎలాంటి కీలక విషయాలు గుర్తుపెట్టుకుంటే బెటర్ అంటారు? అంటే మేడం ఇప్పుడు మీరు చెప్పిన ఒక మంచి ప్రశ్నకి సమాధానం ఏంటంటే మనం ఏం నేర్చుకోలేదు మేడం. రైటా? ఎందుకంటే పాలెం ఘటన ఇంతకంటే తీవ్రమైనది, ఇంతకంటే మంచి బస్సు అది. రైటా? ఆ రోజుల్లో అది యూరోప్ స్టాండర్డ్ బస్సు. ఆ సంఘటన అయింది, చాలా మంది చాలా రకాలుగా కృషి చేశారు, కానీ అది ఇంప్లిమెంటేషన్ చేయడంలో మన అందరం ఫెయిల్ అయిపోయాం. ఒకరి బాధ్యత కాదు, ఎందుకంటే ఇది సమాజానికి సంబంధించింది కాబట్టి. ఇంకో రకంగా నేను చెప్పాలంటే ఈ వ్యవస్థలో ఉన్నప్పుడు మనకి అవస్థలు తప్పదు. ప్రయాణికులు జాగ్రత్త కావాలి, రైట్? అట్లాగే ఆపరేటర్లు జాగ్రత్త అయితే ఖచ్చితంగా ఇది మనం ఏం నేర్చుకోలేదని ప్రకృతి మనకు మళ్ళీ ప్రూవ్ చేసిందని. అలీఖాన్ గారు, అయితే ఈ బస్ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి మనం చూస్తే మొత్తం బస్ అంతా కూడా కాలి బూడిదైపోయింది. లోపల ఉన్నటువంటి వాళ్ళు కంప్లీట్ యాష్ అయిపోయి పట్టుకుంటేనే ఇదైపోయేటువంటి స్థితిలో ఉన్నారు. అంటే ఎన్ని డిగ్రీల సెల్సియస్ వేడి కనుక ఉత్పన్నమైతే ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుందని మనం అనుకోవచ్చు? అంటే మినిమం బర్న్స్తో కూడా ఎవరు బయటపడినటువంటి దాఖలాలు లేవు కదా, బాడీస్ మొత్తం కూడా యాష్ అయిపోయిన పరిస్థితి. ఇప్పుడు మేడం దీనికి సమాధానం ఏంటంటే టెక్నికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఇప్పుడు నార్మల్గా అక్కడ ఉండే సీట్లు ఏదైతే ఉంటాయో దట్ ఈస్ కాల్డ్ ఫ్యూయల్ లోడ్ అంటారు. ఇంకో టర్మ్ ఏంటంటే హీట్ రిలీజ్ రేట్. అంటే ఒక వస్తువు ఒక 10 కేజీల స్పంజు అది మండితే ఎంత వేడిని జనరేట్ చేస్తుంది అన్న క్యాలిక్యులేషన్లో హీట్ రిలీజ్ రేటు ఫ్యూయల్ లోడ్ కనుక తీసుకుంటే ఇప్పుడు ఈ ఆల్రెడీ కుషనింగ్ కాకుండా ఇంటీరియర్ డెకరేషన్ ప్లాస్టిక్ యూజ్ చేసింది కాకుండా బెడ్షీట్ కప్పుకోవడానికి ఇస్తారు చూసారా, అది మోస్ట్ డేంజరస్ థింగ్. మనిషికి ఏదైతే మామూలుగా వేడి ఉంటే ఇప్పుడు మీరు కొవ్వొత్తిలో వేలు పెట్టండి, మధ్యలో వేలు పెట్టగలరు కానీ పైన పెట్టలేరు. అంటే దాని అర్థం ఏంటి? సెగకు తగిలితే రేడియేషన్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ రేడియేట్ ఎఫెక్ట్ మనిషి తట్టుకోలేడు. ఈ సంఘటనలో జరిగిన యాడ్ అంటుందంటే దీంట్లో ఇదేంటంటే మెరుపు ఏంటంటే ఆ ఫ్యూయల్ లోడ్ ఇంక్రీజ్ చేయడానికి ప్రయాణికులు కప్పుకున్న బెడ్షీట్లు అవి ఎటు కాకుండా చేసేస్తాయి. అవి దానికి మంటలు అక్కర్లేదు కానీ సెగ చాలు. దాన్ని ఇప్పుడు ఏంటంటే ఒక హీట్ ట్రాన్స్ఫర్ కావాలంటే 3 రకాలుగా అవుతుంది: కన్వెక్టివ్, కండక్టివ్, రేడియేటివ్. ఈ రేడియేట్ హీట్ వల్ల చాలా మటుకు జనాలకి ఇదైపోతారు. అక్కడ ఎముకలు కాలిపోయి బాగా బూడిదలు అయిపోయాయి అంటే ఆ ఫ్యూయల్ లోడ్ కింద ఏదైతే ఉందో ఆ కార్గో కంపార్ట్మెంట్లో మనం చితి మీద కూర్చున్నట్టు. ఆ కార్గో కంపార్ట్మెంట్లో నుంచి నేను చెప్పాను కదా క్యాండిల్ ఎగ్జాంపుల్, క్యాండిల్ పైన మనం వేలు పెట్టలేం, మధ్యలో మంటలు వేలు పెట్టచ్చు కాసేపు. అలాంటి సిచ్యువేషన్లో ఈ పైనున్న మెటీరియల్ ఏదైతే ఉందో సీట్లు అవన్నీ కాకుండా కింద ఏదైతే కార్గో కంపార్ట్మెంట్లో బర్నింగ్ అయిందో నేను ఒక విజువల్లో చూశాను. ఆ టైర్ కూడా స్పేర్ టైర్ కార్గో కంపార్ట్మెంట్లో పెట్టారు. అంటే దాన్ని కంపార్ట్మెంట్ ఎక్కడైతే స్పేర్ టైర్ పెట్టారో అక్కడే పెట్టారు. అది ఓన్లీ మీకు వీల్ కనిపిస్తుంది, స్టీల్ వీల్. అంటే ఆ టైర్ మొత్తం వీళ్ళకి సెగలాగా తగిలేదు. అది ఆ సెగలాగా తగలడం వల్ల చాలా మటుకు మృతదేహాలు కాలి ష్రింక్ అయిపోతాయి. సో ప్రతి బాడీకి ఒక్కొక్క టైంలో టెంపరేచర్లో ఒక్కొక్క టెంపరేచర్ ఒక రకంగా బాడీ మారుతుంటుంది. మనం మామూలుగా కర్మకాండకి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తుంటాం. సో ఇలాంటి ఈ పరిస్థితి వాళ్ళకి ఎదురైంది. కాబట్టి వాళ్ళు ఫస్ట్ ఏంటంటే ఆ టాక్సిక్ స్మోక్ వల్లే ఫస్టే న్యూరాలజికల్ షాకు, ఏమైందో తెలీదు, ఎటు పోవాలో తెలీదు, దానికి తోడు ఇలాంటి స్మోకు. ఇంకా ఈ 2 అయిపోతే అందు గురించి ఎప్పుడు ఫైర్లో మనం ఉన్న హోటల్లో కానీ ఒక కార్లో కానీ ఫైర్ అయితే ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఆ నీళ్లు దాని మీద చల్లుకొని ముఖానికి అడ్డు పెట్టుకుంటే మనకు కాస్త ఆక్సిజన్ వస్తుంది. అప్పుడు మన దగ్గర చేతనం వస్తుంది. అప్పుడు మన బ్రెయిన్ కూడా పనిచేస్తుంది, ఇటు వెళ్ళాలని అనుకుంటాం. ఇది మెయిన్ కారణం.
రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి అలీఖాన్ గారు. ఇది మనం చూస్తున్నాము ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకి సంబంధించి ఈ రోజు జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్లో ఫారెన్సిక్ నివేదిక అనేది చాలా చాలా కీలకము. మెయిన్గా బస్సు డ్రైవర్లకు కూడా అవగాహన కల్పించాలి, అదేవిధంగా బస్సు యాజమాన్యాలు కూడా సేఫ్టీ ప్రికాషన్స్ని తీసుకోవడం అనేది ఖచ్చితంగా అవసరం అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి 10 TV.